నా సబ్‌స్క్రైబర్ ఇవాళ కామెంట్ పెట్టారండి. దానికి నేనొక వీడియో రిప్లై చేద్దాం అనుకుంటున్నానండి. ఆశా గారు పెట్టారండి. హలో డాక్టర్ గారు. హలో అండి. మీ వీడియో వాచ్ చేస్తున్నాను. మై నేమ్ ఈజ్ ఆశా. ఏజ్ 37. నా ఫేస్ అంతా కలర్ బ్లాక్‌గా అయింది. బెస్ట్ ఫేస్ బ్రైట్నింగ్ క్రీమ్ చెప్పండి. అలానే అనుజ బోకినాల గారు అడుగుతున్నారండి. అనుజ గారు హలో డాక్టర్ గారు. హలో అండి. మీ వీడియోస్ వాచ్ చేస్తున్నాను. నా పేరు అనుజ. నా వయస్సు 28 సంవత్సరాలు. నా ఫేస్ బ్లాక్‌గా ఉంది. బాడీ మాత్రం వైట్‌గానే ఉంది. బృంద గారు అడుగుతున్నారండి. హలో సార్. హాయ్ మా. యువర్ వీడియోస్ ఆర్ సో ఇన్ఫర్మేటివ్ అండ్ ఎక్స్‌ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ వెరీ క్లియర్‌లీ. థాంక్ యూ మా. ఇలాంటి పాజిటివ్ కామెంట్స్ పెడితే ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ అవేర్‌నెస్ వీడియోస్ తోటి నేను మీ ముందుకు రాగలనండి. సార్ బేసికల్లీ మై స్కిన్ ఈస్ వెరీ వైట్ బట్ మై హ్యాండ్స్ అరౌండ్ ద నెక్ అలానే కాళ్ళు, అలానే ఫేస్ పైన డార్క్‌గా ఉంది టాన్ తోటి. హౌ కెన్ ఐ రెడ్యూస్ ద టాన్ ఫ్రమ్ మై స్కిన్? ఈస్ దేర్ ఎనీ సోప్స్ ఆర్ లోషన్ టు రెడ్యూస్ టాన్ అని అడుగుతున్నానండి. సో, ఇప్పుడు బృందా గారు అడిగారు గదండీ! అనుజ గారు అడిగారు గదండీ! ఏదైనా టాన్ గాని, లోషన్స్ కానీ, క్రీమ్స్ గాని, సోప్స్ తోటి గాని, లేకపోతే డైట్ తోటి కానీ, సో, అది నిజంగానే పాసిబుల్ అవుతుందా? ఏ విధంగా అవుతుంది? అసలు ఏ విధంగా చేసుకోవచ్చు? అనే దాని గురించని ఇవాళ నేను మీకు వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఇప్పుడు ఆశా గారు అడిగారు కదండీ! అనూజ గారు అడిగారు గదండీ! అలానే బృందా గారు అడిగారు కదండీ! లోషన్స్ తోటి, సబ్బులతోటి ఏమైనా పోతుందా అనంటే, సబ్బు రుద్దుకుంటే తెల్లగా అయిపోతామని కాదండి. సబ్బుతో రుద్దితే మన చర్మంలో ఉన్న ఆ నిగారింపు గాని, లేకపోతే మన చర్మంలో ఉన్న టోన్ కానీ, లేకపోతే చర్మంలో ఉన్న హైడ్రేషన్‌ని మాత్రం మంచి సోప్ అనేది కవర్ చేస్తుందండి. లోషన్స్ పూసుకుంటే మనకి నలుపు పోతుందా అనంటే అలా కాదండి. కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి. మనకి హీరోయిన్ సబ్బు తీసుకొని ఇలా పూస్తూ ఉంటారు. తెల్లగా అయిపోతూ ఉంటారని. అలా కాదండి. తెల్లగా అంటే మనం ఇప్పుడు పూర్తిగా మన చర్మం మొత్తంగా రంగు మారిపోయి మీరు ఏ ఇంగ్లీష్ వాళ్ళలాగానే అలా మార్చలేం. కాకపోతే మీ ఓన్ చర్మానికి ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు గదండీ నా సబ్‌స్క్రైబర్‌లు. నా చర్మం నా బాడీది వైట్‌గా ఉంటుంది. ఫేస్‌కి, హ్యాండ్స్‌కి, నెక్‌కి మాత్రమే నాకు టాన్ అవుతుంది అని అంటున్నారు. సో, అక్కడ మనం అన్నీ కలిపి ఒకటే ఒరిజినల్ కలర్‌లోకి మనం దగ్గరికి తీసుకురావటానికని ప్రయత్నం చేయవచ్చండి. అవి ఎలా అనంటే లోషన్స్ అనే దానికంటే ముఖ్యమైనది సన్ స్క్రీన్స్. ఎందుకంటే సన్ స్క్రీన్ ఎక్కువగా కాకుండా ఇంకా ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉండటానికని సన్ స్క్రీన్స్ బాగా హెల్ప్ చేస్తాయన్నమాట. సో, సన్ స్క్రీన్స్ ఎలా వాడాలి అనేది నేను నా ఛానెల్‌లో పాత వీడియోస్‌లో ఎన్నో సార్లు నేను చెప్పాను. మళ్ళీ క్లుప్తంగా చెప్తానండి. మనకి ఈ గోరు నుంచి ఇక్కడి వరకు 1 ఫింగర్ టిప్ యూనిట్ అని అంటాము. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రెండోది, మూడోది, నాలుగోది అన్నట్టుగా. సో, ఇలా ఫింగర్ లెంత్ అంతా మనం సన్ స్క్రీన్ తీసుకొని ఫేస్ పైన పూసుకోవాలండి. అప్పుడు మనకి చర్మం పైన మంచిగా ఒక లేయర్ లాగా ఫార్మ్ అయ్యి ఒక కవచం లాగా మారి మంచి ప్రొటెక్షన్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా సన్ స్క్రీన్స్ మనం వాడుకుంటూ మంచి రిజల్ట్స్ అనేటివి గూడా మనం సాధించుకోవచ్చండి. మరి డాక్టర్ గారు నేను సన్ స్క్రీన్ పూస్తున్నాను బాగా డ్రైగా ఉంటుంది. అలానే నాకెప్పుడు చూసినా గానీ ఆయిలీగా అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి నేను పెట్టుకున్నప్పుడు సన్ స్క్రీన్ అందరూ అడుగుతున్నారు అసలు నేను నల్లగా అయిపోయినానని. వాష్ చేసినాక నాకేం ప్రాబ్లమ్ ఉండట్లేదు అనంటే, మీరు గమనించాల్సిందేంటనంటే సన్ స్క్రీన్ అనేది పెట్టినాక మీకు ఫేస్ అనేది బాగా ఆయిలీనెస్‌గా ఉంటుందండి. ఈ ఆయిలీనెస్ అనేది విపరీతంగా ఉంటుందనమాట. ఆయిలీనెస్ మనకి ఎంత ఉంటుంది అనంటే, రోజు మనకి జిడ్డుగా ఇలా కారుతున్నట్టుగా కొంతమందికి ఉంటుందనమాట. అలాంటి వాళ్ళకి నానో ఎన్‌క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ అవి ట్రై చేయొచ్చండి. అలానే మినరల్ సన్ స్క్రీన్స్‌లో కూడా సిలికాన్ బేస్డ్, అల్ట్రా ఫైన్ సిలికాన్ బేస్డ్ సన్ స్క్రీన్స్ కూడా వచ్చాయి. దానితోటి కూడా మనకి చర్మానికి మంచి రిజల్ట్స్ అవి వస్తూ ఉంటాయండి. సో, మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటనంటే, ముఖ్యమైనది మనం ట్రీట్మెంట్ అనేది తీసుకునేది సన్ స్క్రీన్స్‌తో పాటు మనం చేయాలండి. మరి ట్రీట్మెంట్స్ ఏమేమి తీసుకోవచ్చు డాక్టర్ గారు? ఇప్పుడు నాకు అకేషన్ ఉంది, నాకు పెళ్లి చూపులున్నాయి, నాకొకటి ఉంది ఈవెంట్ నేనెలా చేయాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి లేజర్స్ ఉంటాయండి, మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్‌ఫ్యూజన్స్ ఉంటాయండి, కొల్లాజెన్స్ ఉంటాయండి. అలానే మీకు చాలా ఇంపార్టెంట్ ఐవీ గ్లూటథైన్ ఇన్‌ఫ్యూజన్స్ కూడా ఉంటాయి. మీరు ఒకవేళ మా దగ్గరకొస్తే అసలు మీ చర్మానికి ఎంత పిగ్మెంటేషన్ ఉంది, అసలు ఏ విధంగా మనం ట్రీట్ చేయాలనే దాని గురించని డిస్కస్ చేయవచ్చండి. మీకు లేజర్స్ అనేటివి చాలామంది బెదిరిపోతూ ఉంటారు. లేజర్స్ అంటే అమ్మో! చాలా పెద్ద లేజర్స్ ఉంటాయేమో, మన చర్మానికి ఏమైనా ఇబ్బంది అయిపోతుందేమో అని అనుకుంటారనమాట. లేజర్స్‌లో మనకేంటనంటే చర్మం పైన ఇలా కనిపించని లేజర్ బీమ్ మనకి ఇలా పాస్ చేస్తామండి. ఇలా పాస్ చేయటం తోటి మన చర్మంలో అనేది మనకి అక్కడ నలుపనేది నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. అక్కడ మనకి చేసినాక చర్మం పైన ఏమైనా ఇబ్బందిగా కనిపిస్తుందనంటే అలాంటిదేమి ఉండదండి. చర్మం పైన మనకి చక్కగా ఉంటుంది. మనకి ఇమ్మీడియేట్‌గా ఫంక్షన్ కూడా ఉన్నా గాని ఎళ్ళిపోవచ్చు. నెక్స్ట్ డే ఫంక్షన్ ఉన్నా కానీ ఎళ్ళిపోవచ్చనమాట. మరి పీల్ చేస్తే డాక్టర్ గారు అనంటే పీల్ చేసినాక మనం ఎండకి ఎళ్ళకూడదండి. అలానే మనము మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్‌ఫ్యూజన్స్ అంటాం. మైక్రో నీడ్లింగ్ అనంటే జస్ట్ మనకి ఇలా రోల్ చేస్తాము. చాలా సూక్ష్మంగా ఉంటాయండి మైక్రో నీడిల్స్. అసలు మీకు నొప్పి కూడా కలగదు. మీకు హ్యాపీగా అది చేయటం వల్ల చర్మం లోపలికి అది సీరమ్ ఇన్‌ఫ్యూజన్స్ అనేటివి బాగా ఎక్కువ అవుతూ ఉంటాయన్నమాట.
అలా జరగటంతోటి సీరమ్ అనేది మనకి బెటర్‌గా రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఈ మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్‌ఫ్యూజన్సే కాకుండా ఐవీ గ్లూటథైన్. ఐవీ గ్లూటథైన్ అనేది యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ కోసమని యూజ్ చేస్తామండి. యాంటీ ఆక్సిడెంట్ కోసమని మనం 600 మిల్లీగ్రామ్స్ ఇన్‌ఫ్యూజన్ చేసినప్పుడు మనకి బాడీలో ఉన్న ఎక్కువ ఎక్సెస్ పిగ్మెంట్‌ని కానీ, లేకపోతే ఎక్సెస్‌గా ఉన్న రాడికల్ ఆక్సిజన్ స్పీషీస్‌ని కానీ అది తీసేస్తూ ఉంటుంది. సో, బాడీలో డ్యామేజ్ ఉన్నది అంతా తీసేస్తూ ఉంటే అప్పుడు చర్మంలో మనకి నేచురల్‌గా మంచిగా కనిపిస్తాం గదండీ! ఇలాంటివి. మరి డాక్టర్ గారు ఇవన్నీ చెప్తున్నారు. మేము నేచురల్‌గా ఏమైనా ట్రై చేయొచ్చా అనంటే తప్పకుండా ట్రై చేయొచ్చండి. నేచురల్‌గా మీరు మంచిగా డైట్ తీసుకోవటం, టైంకి నిద్రపోవటం చాలా ఇంపార్టెంట్ అండి. మీరు డైట్ అనేది ఖచ్చితంగా సిట్రస్ ఫ్రూట్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సిట్రస్ ఫ్రూట్స్‌లో మీరు రసాలు ఏవైనా తీసుకోవచ్చండి. నారింజ, బత్తాయి ఇలాంటివన్నీ తీసుకోవచ్చండి. అలానే దాంతో పాటు మీరు ఫ్రూట్ తీసుకుంటే మంచిది. జ్యూస్ కంటే ఆల్వేస్ ఫ్రూట్ ఈస్ బెటర్. ఎందుకంటే మనకి డైజెషన్‌కి మంచిది. అలానే మనం తిన్నప్పుడు మనకి దాంట్లో ఉన్నది అన్ని న్యూట్రిషన్ అనేది మనకి బాగా వస్తుంది. అలానే ఈ విధంగానే కాకుండా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే బెర్రీస్ అండి. బ్లూ బెర్రీస్ అని, బ్లాక్ బెర్రీస్ అని ఇలాంటివన్నీ ఉంటాయి కదండీ! ఇవన్నీ తీసుకోవాలి. స్ట్రాబెర్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పైనాపిల్ జ్యూస్ కూడా మనకి చాలా మంచిది. ఏ విధమైన అలెర్జీస్ లేవు, మనకి ప్రాబ్లమ్స్ లేవనంటే హ్యాపీగా ఫ్రూట్ జ్యూసెస్ అనేటివి డైలీ తీసుకోవటం వల్ల గూడా చర్మంలో మంచి ఇంప్రూవ్‌మెంట్ అనేది మనకి ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో, డైటే కాకుండా కొల్లాజెన్ కావాలని చాలామంది అడుగుతూ ఉంటారు. కొల్లాజెన్ అనే దానికి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటనంటే అండి, కొల్లాజెన్ అనేది వెజ్ సోర్స్‌లో ఉండదండి. కొల్లాజెన్ అనేది యానిమల్ సోర్స్ నుంచే వస్తుందనమాట. బొవైన్ కొల్లాజెన్, మెరైన్ కొల్లాజెన్ అని ఉంటుంది. బొవైన్ కొల్లాజెన్ అనేది మనకి ఆవుల నుంచి, లేకపోతే బర్రెల నుంచి, గేదెల నుంచి మనకి తీసుకొచ్చేది దాన్ని బొవైన్ కొల్లాజెన్ అని అంటారు. అలానే కాకుండా మెరైన్ కొల్లాజెన్ అంటారు. మెరైన్ కొల్లాజెన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మెరైన్ కొల్లాజెన్ అనేది మనకి ఫిషెస్ నుంచి తీస్తారనమాట. సీ యానిమల్స్ నుంచి తీస్తూ ఉంటారనమాట. అందుకోసమే మీరు ఒరిజినల్ కొల్లాజెన్ ప్యాకెట్స్ మీరు ఓపెన్ చేసినప్పుడు చూస్తే మీకు ఆ కొల్లాజెన్‌లో మీకు స్మెల్ అనేది కొద్దిగా ఉంటుంది. అదొక 5 నిమిషాలు పక్కన పెట్టారనంటే చక్కగా స్మెల్ కూడా పోతుంది. హ్యాపీగా తాగేసేయొచ్చనమాట. సో, కొల్లాజెన్‌లో మనకి మెరైన్ కొల్లాజెన్ అనేది బెటర్ సోర్స్ ఆఫ్ కొల్లాజెన్ అండి. అది మనకి మంచిగా అబ్జార్ప్షన్ పెరిగి మనకి చర్మంలో కూడా బెటర్‌గా ఉంటుంది. కొల్లాజెన్ అనేది మనం తీసుకుంటూ ఉంటే శరీరంలో మన కాళ్ళకి, ఎముకలకి అలానే మన చర్మానికి కూడా మంచి బెనిఫిట్ వస్తూ ఉంటుంది. కొల్లాజెన్ అనేది మనం డైలీగా తీసుకోవచ్చండి. కనీసం 3 నెలల వరకు మనం ఖచ్చితంగా తీసుకోవచ్చండి. దానివల్ల చర్మంలో మనకి ఇంప్రూవ్‌మెంట్ కూడా చాలా బాగా వస్తూ ఉంటుంది. సో, కొల్లాజెన్‌కి డైట్ ఎలా అంటే ఫిష్ మీరు తీసుకోవచ్చండి. నెలలో ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు అలా తీసుకోవచ్చండి. ఎన్ని కిలోల పాటు రోజు రోజు తీసుకోవాలని కాదండి. అలా కాకుండా మనం మీట్ ప్రొడక్ట్స్ అనేది లిమిటెడ్‌గా తీసుకోవాలి. వెజిటేరియన్ ప్రొడక్ట్స్ అనేది ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎందుకనంటే డైటరీ విధంగా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికని. సో, డైట్ పరంగా నేను చెప్పానండి. లేజర్స్, పీల్స్ గురించి నేను చెప్పాను. లేజర్స్ ఏ విధంగా పనిచేస్తాయి అనే దాని గురించని తప్పకుండా నెక్స్ట్ వీడియోలో నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ తోటి నేను మళ్ళీ వస్తాను. సో, మీ సందేహాలకి, మీ ప్రశ్నలకి, మీ అనేక అపోహలకి మీకు జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. తప్పకుండా ఇలాంటివేమైనా ఉన్నా నా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నాకు సమయం దొరికినప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ తప్పకుండా చేస్తానండి. అలానే చాలా ముఖ్యమైన విషయం ఏంటనంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా నేను మీకు మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటొస్తాను. అలానే ఈ వీడియోని కూడా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, అమ్మ నాన్నకి, పిల్లలకైనా సరే, మీ చుట్టాల పిల్లలకైనా సరే. తప్పకుండా నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు పాలుపంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.